సో హాయ్ గైస్, తెలుగు సినిమా పరిశ్రమలో డైరెక్టర్గా రాణించాలని కలలు కనే చైతన్యరావు తన స్నేహితులు హర్ష చెముడు హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకుంటాడు. కానీ తను చెప్పిన కథ నచ్చుతుంది. అయితే హర్షను హీరోగా సినిమా చేయడానికి ఇష్టపడరు. ఆ క్రమంలో తనను తీవ్రంగా అవమానించిన నిర్మాత శెట్టి శ్రీకాంత్ అయ్యగార్ భార్యని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. కిడ్నాప్ డ్రామాలో బార్ సీను సునీల్ ఎంట్రీ ఇచ్చి శెట్టి భార్యని కిడ్నాప్ చేస్తారు. చైతన్య మాత్రం నిర్మాత పనిమనిషి శ్రద్ధాదాస్ని ఎత్తుకెళ్తారు. శెట్టి రెండో భార్యని కిడ్నాప్ చేయాలని చైతన్య చేసిన ప్లాన్ వెనుక అసలు విషయం ఏమిటి? శెట్టి భార్యని ఎందుకు బార్ సీను టీమ్ ఎందుకు కిడ్నాప్ చేశారు? శెట్టి భార్యని కిడ్నాప్ చేయాలనుకున్న చైతన్య ఆయన వంట మనిషిని ఎందుకు ఎత్తుకెళ్లారు? గందరగోళంగా మారిన కిడ్నాప్ కథను ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే పారిజాత పర్వం కథ సినిమా. పారిజాత పర్వం సినిమా గుడ్ మూడ్ నోట్లోనే ప్రారంభమవుతుంది. అయితే కిడ్నాప్ ఎపిసోడ్ వరకు కొంత ఆసక్తిని కలిగించేలా దర్శకుడు సంతోష్ నడుపుతూనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ కిడ్నాప్ తర్వాత కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం, అటువైపు క్రైమ్ కాకుండా ఇటువైపు కామెడీ కాకుండా పోవడంతో ప్రేక్షకుడు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. కథను సాగతీసి అప్పటికప్పుడు తిప్పి విసుగు పుట్టించేలా చేశాడు. కానీ క్లైమాక్స్ విషయానికొచ్చేసరికి సరైన ట్రాక్ ఎక్కాడని అనిపించే లోపే సినిమాకు కావాల్సిన డ్యామేజ్ జరిగిపోయనిపిస్తుంది. ఔత్సాహిక సినీ దర్శకుడు చైతన్యరావు పాత్రలో ఒదిగిపోయాడు. దర్శకులు కావాలనుకునే వారు ఎలాంటి కష్టాలకు గురి అవుతాడనే విషయాన్ని తన హావభావాలతో మెప్పించే ప్రయత్నం చేశాడు. పర్ఫార్మెన్స్ పరంగా కొంత మెచ్యూరిటీ కనిపించింది. ఇక ప్రధానమైన పాత్రలో సునీల్ నటించాడు. కానీ ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్స్, ఒకే రకమైన యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ తప్ప వేరియేషన్ కనిపించడం లేదు. ఆ విషయాన్ని గ్రహిస్తే మరో మంచి నటుడిని సునీల్ రూపంలో చూడొచ్చు. శ్రద్ధాదాస్, సురేఖ వాణి లాంటి గ్లామర్ పంట పండించడానికి అవకాశమున్నా ఆ దిశలో ప్రయత్నం కనిపించలేదు. మాళవిక ఆటలో అరటిపండులా కనిపించింది. ఇతర పాత్రలలో కనిపించిన వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారని చెప్పాలి. ఇక సాంకేతిక విభాగాల విషయానికొస్తే మ్యూజిక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే బలమైన కథా సన్నివేశాలు లేకపోవడంతో ఆ విభాగం తమ పనితనాన్ని చూపించుకునే స్కోప్ లేకపోయింది. ఈ సినిమా ఫోటోగ్రఫీ ప్లస్ పాయింట్. నిర్మాత విలువలు బెస్ట్ స్టాండర్డ్లో ఉన్నాయి. క్రైమ్ కామెడీ సినిమాలను ఆదరించేవారు చూడ్డానికి అవకాశం ఉంది.